ఉత్తమ జర్నలిస్టుగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఈసా బాషా. నవంబర్ 1991 నుండి ఇప్పటి వరకు అనగా 2025 వరకు ప్రభుత్వం నుండి జర్నలిస్టుగా గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్ ఈసా బాషాకు ఏపీ ప్రభుత్వం తరఫున ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందజేసిన డిఎండబ్ల్యూఓ సబియా పర్వీన్, డిఎస్పీ మహబూబ్ బాషా. ఈసా బాషా ప్రస్తుతం బజ్మే అదల్ అనే వారపత్రికకు ఎడిటర్గా ఉంటూ ఆధుని టైమ్స్ న్యూస్ అనే సోషల్ ఛానల్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. గత సంవత్సరం ఏపీ ప్రభుత్వం నుండి ఈసా బాషా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునైనా ఆడిటోరియంలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించింది. నేడు జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిరి, మంత్రి టీజీ భరత్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ హాజరయ్యారు. ఉర్దూలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని సునైనా ఆడిటోరియంలో అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. గత సంవత్సరం ఏపీ ప్రభుత్వం అవార్డు ఇచ్చిన నేడు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మంత్రి సమక్షంలో అవార్డు ఇచ్చిన అది జర్నలిస్టుగా ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినందుకే ఇది ఆదోని పట్టణానికి గర్వకారణం. జర్నలిస్టుగా ప్రభుత్వం గుర్తించి అవార్డు ప్రకటించిన కొందరు పని పాట లేని గొర్రెలకు అర్థం కాకపోవటం సిగ్గుచేటు. ఏమేమి చెప్పాలనుకుంటారో అందరికి చెప్పండి, పిల్లలకి మోటివేట్ చేయండి అని చెప్పి మేము ముందుగా తీసుకొని కంప్లీట్ చేసి మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, దానికే we thought we'll complete it and then వెళ్తామని చెప్పి
బట్ చాలా మంది నిజంగా అండి స్టేజ్ పైన చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్, గొప్ప నాయకులు, అంటే సొసైటీకి ఇంత చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఎంతో ఉంది. దే విల్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. మీరు అందరూ కూడా ఓపిక్గా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఆజాద్ గారి గురించి ఫ్యూ థింగ్స్ అండి. నాకు జస్ట్ ఇక్కడ పేపర్ ఇచ్చిన దాంట్లో సబ్జెక్ట్లో చదువుతా ఉంటే ఫ్యూ థింగ్స్ రియలైజేషన్ అవుతా ఉంది. నాకే ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి. అంటే చాలా మంది ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు ఎంతవరకు హిస్టరీ తెలుసుకుంటుంటారు, లీడర్స్ గురించి ఎంతమంది తెలుసుకుంటున్నారో ఆ దేవునికే తెలియాలి. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకుల గురించి మనం తెలుసుకొని మనము వాళ్ళల్లో మంచి పనులు ఏం చేశాము అనేది ఆ స్ఫూర్తి తెచ్చుకుంటేనే మనం కూడా మోటివేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం చేసేదే గ్రేట్, మనం ఏమనుకుంటే అదే గ్రేట్ అనుకుంటా పోతాం, సర్కిల్ గీసుకొని అక్కడే ఉండింటాం. అందులో ఇప్పుడు ఉండే మోడర్న్ వరల్డ్ అందరికీ ఆ సెల్ ఫోన్స్, పిల్లలకి అయితే విపరీతంగా గేమ్స్ వచ్చేసినాయి. స్మార్ట్ ఫోన్స్లో విపరీతంగా ఆడుతుంటారు. టైం దొరికితే చాలా స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటారు, లేకపోతే టీవీ కనెక్ట్ చేసుకొని చేస్తుంటారు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే లీడర్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దే హావ్ డన్ సో మెనీ థింగ్స్, సాక్రిఫైస్ ఫర్ నేషన్. సో ఇవన్నీ తెలుసుకోవడము అప్పుడే మనలో కూడా మనం ఏమైనా మిస్ అవుతున్నామా, మనం ఏం చేయాలా, మనం కూడా సొసైటీలో ఏదో అంత చేసి మనం కూడా గొప్ప పేరు తెచ్చుకుంటాం. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే లీడర్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దే హావ్ డన్ సో మెనీ థింగ్స్, సాక్రిఫైస్ ఫర్ నేషన్. సో ఇవన్నీ తెలుసుకోవడము అప్పుడే మనలో కూడా మనం ఏమైనా మిస్ అవుతున్నామా, మనం ఏం చేయాలా, మనం కూడా సొసైటీలో ఏదో అంత చేసి మనం కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అట్లీస్ట్ విల్ చేంజ్. సో లీడర్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. మన ఆజాద్ గారి గురించి చెప్పాలంటే ఐఐటి గొప్ప ఇన్స్టిట్యూషన్. ఈరోజు ఐఐటి అనేది ఇన్స్టిట్యూషనే లేకపోతే నాకు తెలిసి ఇస్రో రాకెట్లు చేసే వాళ్ళనో కాదో కూడా తెలియదు. హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సైన్స్, టెక్నాలజీ. ఇవన్నీ కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చిన దానికే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఎదిగినాము. మన ఇండియా కూడా అంత గ్రో కాగలిగింది. ధీటుగా లైక్ జపాన్, సింగపూర్ లేకపోతే యుఎస్ కి తగ్గట్టుగా వీఆర్ ఏబుల్ టు ఇన్వెంట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు